ఉపేంద్ర ఉన్నారు. మరి ఖమ్మం వెళ్దాం. ఖమ్మంకి సంబంధించి మా ప్రతినిధి ఉపేంద్ర మనకి అందుబాటులో ఉన్నారు. ఉపేంద్ర చెప్పండి, సీఎం పర్యటన కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఆయన పర్యటించారు. నిన్న గంగారాం తండ్రికి సంబంధించి కూడా ఆయన పర్యటించినటువంటి పరిస్థితి. అశ్విని కుటుంబాన్ని కూడా సందర్శించారు. పూర్తిస్థాయిలో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి, ముగ్గురు మంత్రులు ఉన్నారు అని. కానీ దానికి కూడా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఖమ్మంలో ఎలా ఉంది? కొంతవరకు ఏమైనా ఊరట కలిగించే అంశమా ప్రజలకి? వర్షాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్ ఖమ్మం జిల్లాకు సంబంధించి 2 రోజుల పాటు భయభ్రాంతులకు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసినటువంటి తుఫాను ఎఫెక్ట్ తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మున్నేరు పరివాహక ప్రాంతాల్లో మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ అన్ని కూడా సాధారణ స్థితికి, మున్నేరుకు సంబంధించినటువంటి వరద ఉధృతి ప్రస్తుతం పూర్తిగా తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు. సాధారణ స్థితిలో ప్రవహిస్తున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో, ప్రధానంగా ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ఈ పరివాహక ప్రాంతంలో ఏటికి 2 వైపులా, అటువైపు ఎడమవైపు కుడివైపు కూడా మొత్తం కూడా తమ కార్యకలాపాలు కొనసాగించేందుకోసం కూడా ప్రజలందరూ కూడా నిమగ్నమయ్యారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రానికి సంబంధించి ఖమ్మం జిల్లా పర్యటన ప్రధానంగా నాయకుడిగూడ నుంచి మొదలుపెట్టి ఖమ్మం నుండి ప్రస్తుతం ఉదయం గంగారం తండ వరకు కూడా పూర్తిగా ప్రజలందరినీ కూడా, కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలందరి దగ్గరికి వెళ్లి వాళ్ళని పరామర్శించేందుకోసం రేవంత్ రెడ్డి చేసినటువంటి పర్యటన ప్రస్తుతం సక్సెస్ఫుల్ గా నడుస్తా ఉంది. అయితే రేవంత్ రెడ్డి తాత్కాలిక సాయానికి సంబంధించి తక్షణ సాయం కింద 10,000 రూపాయలు ప్రతి కుటుంబానికి, నష్టపోయిన కుటుంబానికి ఆదుకోవాలని చెప్పేసి, చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అనౌన్స్ చేసినటువంటి విధానం ప్రస్తుతం జిల్లాలో కొంత బాధితులకు సంబంధించి కొంత ఉపశమనం లభించినట్టుగా భావిస్తా ఉన్నారు. అయితే ఈ ఉపశమనం కేవలం 10,000 రూపాయలు, 20,000 రూపాయలతోటి ఏమాత్రం కూడా తీసుకోలేదు. తీవ్ర స్థాయిలో ఒక్కొక్క కుటుంబం నుంచి 50,000 నుంచి దాదాపు 5 లక్షల రూపాయలు తీవ్రంగా నష్టపోయారు. కొన్ని చోట్ల ఇంటి వాల్తో సహా, ఇంట్లో ఉన్నటువంటి బాత్రూమ్ తో సహా పూర్తిగా ధ్వంసం అవడంతో పూర్తిగా నష్టపోయినటువంటి వాళ్ళు, ఒక్కొక్క కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు తీవ్ర స్థాయిలో నష్టపోయారని చెప్పేసినటువంటి ఆవేదన వ్యక్తం చేస్తా ఉంది. నిన్న ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి నేతలు, అటు బీఆర్ఎస్, సిపిఎం, సిపిఎంఎల్, డెమోక్రసీ తో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు ఎవ్వరు వచ్చినా సరే ప్రతి కుటుంబానికి సంబంధించి కందిరు మున్నిగా విలిపిస్తున్నటువంటి హృదయ విధారకరమైనటువంటి సంఘటనలు ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం చాలా అందరినీ కూడా ఆవేదనకి, బాధకి గురి చేస్తా ఉన్నాయి. ఇట్లాంటి సంఘటనకు సంబంధించి 75 ఏళ్ల చరిత్రలో ఖమ్మం జిల్లాలో ఎప్పుడు కూడా జరగలేదు. ప్రస్తుతం మున్నేరుకు సంబంధించి వచ్చినటువంటి ఈ వరదకు సంబంధించి ఎవరు కూడా ఊహించకపోవడంతో అధికారులు కొంత లేటుగా స్పందించారంటే కొన్ని విమర్శలు వచ్చినాయి. దాన్ని తిప్పుకొట్టే విధంగా కూడా ముగ్గురు మంత్రులు కూడా కలిసికట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయ సహకారాలతోటి జిల్లాలో ఉన్నటువంటి ఈ వరద ఉధృతిని, ఆ ప్రభావిత ప్రాంతాలను కూడా, అందరినీ కూడా ముంపు ప్రాంతాలను పరిరక్షించేందుకోసం కూడా కృషి చేశారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆదుకునే దిశగా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పేసి పిలిపించినటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నేతలు అందరూ కూడా ఒక్కొక్కరు కూడా ఏకమవుతా ఉన్నారు. ప్రస్తుతం ఖమ్మంలో ఒక షాపింగ్ మాల్ కు సంబంధించి, జీవి మాల్ కు సంబంధించి 10 లక్షల రూపాయల విరాళాలు ప్రకటించారు. దాంతో పాటు ఉన్నటువంటి ఐఎంఏకి సంబంధించి కూడా ఒక్కొక్క హాస్పిటల్ నుంచి కొంత సమీకరణల దిశగా అడుగులు వేస్తా ఉంది. మరోపక్క సిపిఎం, సిపిఐ ఇతర రాజకీయ పక్షాలు కూడా స్వతహంగా ప్రజల్లోకి వెళ్లేసి కొంత విరాళాలు సేకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖమ్మంకి సంబంధించిన బీఆర్ఎస్ నేతలు కూడా ఆ రకమైన కృషి చేస్తా ఉన్నారు. వద్దిరాజ్ రవిచంద్ర రాజ్యసభ సభ్యులు, బీఆర్ఎస్ నేతగా ఉన్నటువంటి నేత ప్రస్తుతం అతని యొక్క ఆహార పదార్థాలని ఏవైతే ఉన్నాయో కుటుంబాలకు అందించే విధంగా కృషి చేస్తా ఉన్నారు. ఇప్పటికే అన్ని రకాల ప్యాకింగ్ తయారు చేసి అటు పువ్వాడ అజయ్ కుమార్ కూడా కొంత తన ఫౌండేషన్ ద్వారా ప్రజలను ఆదుకునేందుకు కోసం కృషి చేస్తా ఉన్నారు. ఎవరికి వాళ్ళు స్వచ్ఛంద సంస్థలు కూడా ఇప్పటికీ వచ్చి పనిచేస్తా ఉన్నాయి. అంటే రాజకీయ పక్షాలు కావచ్చు, ఇతరకు సంబంధించినటువంటి స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ఎవరైనా సరే ఖమ్మం నగరంలో నష్టపోయినటువంటి బాధితులందరినీ ఆదుకోవాలని చెప్పేసి కృషి కొనసాగుతుంది. అయితే ఈ కృషి ఏమాత్రం కూడా కుటుంబాలను తాత్కాలిక ఉపశమనం లభిస్తే తప్ప ప్రతి సంవత్సరం తీవ్రంగా లక్షల్లో నష్టపోతున్నటువంటి కుటుంబాలకు సంబంధించి మాత్రానికి కొంత ఆవేదన అయితే కొనసాగుతా ఉంది. అందుకోసం ఇప్పటికే ప్రతి ఒక్కళ్ళు కంకణ బుద్ధులు కావాలని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి కావచ్చు, జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కూడా పిలుపునిస్తా ఉన్నారు. పే బ్యాక్ టు సొసైటీ, మీరు సంపాదించినటువంటి దాంట్లో ప్రతి రూపాయి కూడా మీరు ఉంచుకొని కనీసం ఒక 10 పైసానైనా సరే ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పేసి కూడా పిలుపునిస్తా ఉన్నారు. అందుకోసం జిల్లాలో ఉన్నటువంటి అన్ని రకాల సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయాలకు అతీతంగా ఏకమై వరద బాధితులు ఆదుకోవాలని చెప్పేసి పిలుపునిస్తున్నటువంటి నేపథ్యంలో సినీ ప్రముఖులు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఏదైతే తన విరాళాలను ప్రకటించారో చాలా కోట్ల రూపాయల ఆదాయం లభిస్తా ఉంది. ప్రధానంగా ఖమ్మంకి సంబంధించినటువంటి బండి పాలసారథి రెడ్డి ఒక డ్రగ్స్ కంపెనీ, అంటే ప్రధానంగా ఫార్మా కంపెనీ ఉంది, కోట్లాది రూపాయలు ఉన్నాయి. అట్లాంటి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చేసి ఈ వరద బాధితులను ఆదుకోవాలని చెప్పేసి కూడా ప్రజల వైపు నుంచి, రాజకీయ పక్షాల నుంచి విజ్ఞప్తి వెళ్తా ఉన్నాయి. ఇట్లాంటికి సంబంధించినటువంటి ఆపద ఎవరికి రాకూడదు, వచ్చిన వాళ్ళందరూ ఆదుకోవాలని చెప్పేసినటువంటి పిలుపు ఏదైతే ఉందో ఆ పిలుపుకి సంబంధించి అందరూ స్పందించాలని చెప్పేసి ప్రధానంగా వినిపిస్తా ఉన్నాయి. ఈ పరివాహక ప్రాంతానికి సంబంధించి ప్రస్తుతం ఎక్కడికక్కడ కూడా తన కుటుంబంలో ఉన్నటువంటి వస్తువులు మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం అవి చిన్న భిన్నమైనటువంటి నేపథ్యం, చాలా కొట్టుకుపోయినటువంటి నేపథ్యం కనబడతా ఉంది. నాయకనగూడెంలో కూడా ఇద్దరు కొట్టుకుపోయినటువంటి వాళ్ళలో కూడా ఏ ఒక్క శవాన్ని కూడా
పూర్తి స్థాయిలో దొరకకపోవడంతో అక్కడ కూడా ఆ ప్రాంతంలో కూడా ప్రజలు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఖమ్మంకి సంబంధించిన తుఫాను ఎఫెక్ట్ కొంత సాధారణ స్థితికి వచ్చినప్పటికీ అక్కడ ఉన్నటువంటి కుటుంబాలు పడుతున్న ఆవేదన, ఇబ్బందులు, ఇంట్లో తిండే బియ్యం గింజతో సహా కొట్టుకోవడంతో కుటుంబాలు ఒక్కొక్కరు అర్థనాదాలు వినిపిస్తా ఉన్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో కనబడతా ఉన్నాయి రాజశేఖర్. రైట్. ఒకటి ప్రధానంగా అంటే ఏదైతే మున్నేరు నది సంబంధించినటువంటి బఫర్ జోన్లో ఉండటం, ఆ ఇల్లు ఆక్రమించడం ఈసారి అక్రమ నిర్మాణాల వల్ల ఎక్కువగా ఈసారి ప్రభావం జరిగింది. ఎందుకంటే 34 అడుగుల మేర గతంలో వచ్చినా కూడా ఎటువంటి ఎఫెక్ట్ లేదు. ఈసారి కొంచెం వరద వచ్చేటప్పటికే వందలాది ఇల్లు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే దాదాపుగా అక్రమ నిర్మాణాలు ఎక్కువగా బఫర్ జోన్లో జరిగినటువంటి వార్తలు వస్తున్నాయి, అంటే ప్రభుత్వ నివేదికలు కూడా చెప్తున్నాయి. సో దాన్ని ప్రభుత్వం అరికట్టాల్సిన అవసరం ఉంది. వరదలనే ఒక చెంపపెట్టలాంటి దానికి వచ్చాం మనం. రాజశేఖర్, ప్రస్తుతం సంబంధించి మున్నేరు బఫర్ జోన్ లో కొంత ఇల్లు ఆక్రమించుకొని కట్టుకున్నారనేటువంటి ఆరోపణలు గతం నుంచి వస్తా ఉన్నాయి. కానీ మున్సిపల్ అధికారులు వాళ్ళకి స్వతహంగా వాళ్ళకి పట్టా ఇచ్చేసి పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ కూడా చేసి వాళ్ళ ట్యాక్స్ కూడా వసూలు చేయడం ద్వారా మా సొంత ఆస్తిగా వాళ్ళు భావిస్తూ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే సూచనలు పరిలో తీసుకునే పరిస్థితులు లేదు. కొంత ప్రధానమైనటువంటి మున్నేరు సంబంధించినటువంటి ప్రాంతాలు ప్రకాష్ నగర్ బ్రిడ్జి దగ్గర కొంత రిజర్వాయర్ అంటే ఏదైతే రిజర్వాయర్ చెక్ డ్యామ్ కట్టారో ఆ చెక్ డ్యామ్ కట్టడం ఫలితంగానే కొంత పై వైపు ఫ్లో పెరుగుతుందనేటువంటి ఆరోపణలు వస్తా ఉన్నాయి. దీంతో పాటు ప్రధానంగా ఖమ్మం నగరంలో ఎన్నడూ లేని విధంగా ప్రధానమైనటువంటి సిటీ నడి బొడ్డులో ఉన్నటువంటి లకారం చుట్టుపక్కల కూడా ఆక్రమణ గురైనటువంటి ఆరోపణలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి నీరు ఏదైతే వరద నీరు ఉందో వరద నీరు చెరువులోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి గతంలో ఉండేది. కానీ చుట్టుపక్కల మొత్తం కూడా లకారం ట్యాంక్ బండి చుట్టుపక్కల మొత్తం కూడా ప్రహరీ గోడ అక్కడ వాక్వే నిర్మించడంతో నీరు అక్కడ వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఇళ్లలోకి దాదాపు అపార్ట్మెంట్ లో కూడా ఫస్ట్ ఫ్లోర్ వరకు చేరుకోవడంతో ఒక్కసారి ఖమ్మం నగర వాసులు కూడా అస్తవ్యస్తంగా అతలకుతలమయ్యారని కూడా మనం క్లియర్ గా మనం చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఉన్నటువంటి ఈ మున్నేరు బఫర్ జోన్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితులు, కొంత ఆక్రమణలు గురైనటువంటి ఆరోపణలు కూడా వస్తా ఉన్నాయి. ఇవన్నిటి కూడా ఇప్పుడు ప్రస్తుతం అధికారులు ఈ నియంత్రణ కోసం శాశ్వత పరిష్కారం దిశగా అడుగులేయడానికి పోవాలంటే ఖచ్చితంగా బఫర్ జోన్ లో ఉన్నటువంటి నిర్మాణమైన ఇళ్లని ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని స్పష్టంగా లేదు. కానీ ఎటువంటి పూర్తి స్థాయిలో ప్రాణ నష్టం జరగకపోవడంతో కొంత ఉపశమనం ఊపిరి పీల్చుకున్న నేపథ్యం ఉంది. అయితే ఇప్పుడు ఆస్తి నష్టాల నుంచి ప్రజల్ని గట్టెక్కించే ప్రయత్నం కూడా జిల్లాలో అధికారులు, కలెక్టర్, జిల్లా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఎంత ఖర్చైనా పర్లేదు కానీ ఏ కుటుంబం నష్టపోకూడదని చెప్పినటువంటి అంశాలు కొంత బాధితులకు కొంత ఉపశమనం లభిస్తా ఉంది. కానీ ఎంతమందిని గుర్తించారు? గత లాస్ట్ ఇయర్ ఇలా ముంపు వచ్చినప్పుడు బీఆర్ఎస్ పాలనలో 1600 నష్టపోయినటువంటి కుటుంబాలను గుర్తించారు. ప్రస్తుతం అది 5000కు పైగా పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటిది కూడా ప్రస్తుతం అంచనా వేస్తా ఉన్నారు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర. ప్రధానంగా ఖమ్మంకి సంబంధించి ఎప్పుడు లేని స్థాయిలో ఈసారి వరద ప్రభావంతో పూర్తిగా ఇల్లు దగ్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఇల్లు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నీట మురిగినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. దాదాపుగా ఇప్పుడు ఉపేంద్ర చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే కొంతవరకు వరదల ప్రభావం తగ్గింది. ఇంకా మరికొన్ని రోజుల్లోనే పూర్తిగా వచ్చే అవకాశం కనిపిస్తున్నట్లు